నమస్కారం. జేఎస్పీ మార్నింగ్ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ప్రధాన వార్త. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశను చూపించే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసిన చారిత్రాత్మక ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ఈ విమానాశ్రయం కేవలం ప్రయాణ సౌకర్యానికే పరిమితం కాదని ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, ఐటీ, పర్యాటక, వాణిజ్య రంగాల్లో కొత్త అవకాశాలకు నాంది పలికే అభివృద్ధి కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు ఈ విమానాశ్రయం ఎంతో ఉపయోగపడుతుందని, దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో పెట్టుబడులు పెరగడంతో పాటు యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రహదారులు, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కులు, ఐటీ హబ్లు వంటి మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టే దిశగా కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఆధునిక విమానాశ్రయాలు, ఎక్స్ప్రెస్ వేలు, పోర్టులు, రైల్వేలు, పారిశ్రామిక కారిడార్లు నిర్మాణం ద్వారా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా అలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా కీలక భాగస్వామిగా మారడం గర్వకారణమని అన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం వల్ల ఉత్తరాంధ్రలో పర్యాటక రంగానికి విశేష ప్రోత్సాహం లభిస్తుందని, అరకు, బొర్రా గుహలు, భీమిలి, రుషికొండ వంటి పర్యాటక ప్రాంతాలకు దేశ విదేశాల నుంచి మరింత మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే ఎగుమతులు, దిగుమతులు పెరిగి స్థానిక పరిశ్రమలు మరింత బలోపేతమవుతాయని వివరించారు. ఈ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రలో కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశాలు పెరుగుతాయని, దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు ఆకర్షితులవుతారని, తద్వారా స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చివరిగా ఈ చారిత్రాత్మక ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి అభివృద్ధి ద్వారంగా నిలుస్తుందని, రాబోయే తరాలకు ఇది గొప్ప ఆస్తిగా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలాంటి తాజా రాజకీయ, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు ప్రారంభోత్సవం నిలువెత్తు నిదర్శనం. ముఖ్యంగా 5 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. ఈరోజు పొద్దున్న ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాను. ఆయన తిట్టిన, ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతో క్షమించారు ఆయన. అలాంటి ప్రధానమంత్రి గారికి మీ పాదాలకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా మీ ఉన్నతి, మీ ఔన్నత్యం ఈరోజు చాలా చాలా స్ఫూర్తిదాయకం. భారతదేశం మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా ఒక నాయకుడి కష్టాన్ని మనం వెంటనే గుర్తించలేం. ఆయన ఎంత తపన పడుతున్నాడు. ఒక కుటుంబాన్ని నడపడం ఎంత కష్టపడుతున్నాం. 140 కోట్ల మంది ప్రజలు నడపడం ఎంత ఆషామాషి వ్యవహారం కాదు. ముందుకు తీసుకెళ్లే నాయకుడికి తెలుస్తుంది. అలాంటి వ్యక్తికి మనం ఏమి ఇవ్వగలం. దేశాన్ని నడిపించడం అంటే రామకార్యం లాంటిది. హనుమంతుడు లంకకు లంఘించినప్పుడు అనేక అవంతరాలు వచ్చినాయి, అనేక అడ్డంకులు వచ్చినాయి. రామకార్యం చాలా గొప్పది. అలాగే ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని ముందుకు నడిపించేది బృహత్ కార్యం, చాలా మహాకార్యం. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది, హనుమంతుడికి మనం ఏమి ఇవ్వగలం? నువ్వెంత గొప్పగా లంఘించావు, ఎంత కష్టపడ్డావు. ఏ దేవతకైనా ఇవ్వాల్సిన స్థుతే. వాళ్ళు మన నుంచి ఏమి కోరుకోరు. ఒక తల్లిదండ్రులకు మనం ఏమి కోరుకోరు. అమ్మ నువ్వు మా కోసం కష్టపడ్డావు, నాన్న నువ్వు మా కోసం కష్టపడ్డావు. అలాగే ఈ దేశ ప్రధానికి, సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ఈ దేశ ప్రధానికి మనం ఇవ్వగలిగేది, మీరు మా కోసం ఎంత కష్టపడ్డారు, మీరు మా కోసం నేను నిరంతరం ఎంత శ్రమ తీసుకున్నారని చెప్పడమే మనందరి కర్తవ్యం. అలాంటి గౌరవ ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్నంత కాలం అధికారం మీరు వద్దంటే వదలాలి, కానీ అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది. దానికి మేమందరం నిరంతరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, భారత మాత ముద్దుబిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్కసారి ఆయనకి ఇవ్వగలిగేది భారత్ మాతకి జయజయలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి, గౌరవ ప్రధానమంత్రి గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ ఆశీస్సులు
మా అందరికీ కావాలి, రాష్ట్రానికి కావాలని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జయ భారత్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దూరదృష్టి, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఈ 3 అంశాల చుట్టూనే వారి దృక్పథం దృఢంగా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అన్నది వారి లక్ష్యం. విమానాశ్రయాలు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్స్, ఐటీ హబ్స్, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, వీటి అభివృద్ధి